పిలుపు వచ్చిన సందర్భంలో మీకు కొన్ని ప్రత్యేకమైన హామీలు ఇచ్చినట్టు తెలిసింది. హామీలు నెరవేరినట్టేనా? హామీలు నెరవేరలేదు. సరే, ఎందుకు నెరవేరలేదు అనేది కూడా అప్రస్తుతం. ఆ రోజు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఎమ్మెల్సీ వీలు కాలేదు. ఇంకేమన్నా ప్రజాప్రతినిధిగా పోటీ చేపిస్తామన్నారు, అది కూడా వీలు కాలేదు. సరే, అయినా ఆయన మీద పోటీ. మీరు నిరాశకు లోనయ్యారా ఆ సందర్భంలో? నేను మనిషినే కదా, ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం చేరువ కాకుండా ఎవరికైనా నిరాశ అనిపిస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఉన్న నమ్మకంతో సరే ఈ తెలంగాణకు వాళ్ళ పరిపాలన అయితేనే బాగుంటుంది, ఆ ఒక్కరి కోసం కాదు. సరే, మొత్తం సబ్బండ వర్గాలు కూడా బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మంచిగా ఉంటుంది. అదే పార్టీలో కొనసాగాలని కొనసాగుతా తప్పకుండా అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మళ్ళా ప్రజాప్రతినిధులు అవుతాం, ప్రజలకు సేవ చేస్తాం. నేను ప్రజాప్రతినిధిని ఏదో చేయడానికి లేదు. నాకు 2 పిల్లలు, వాళ్ళ పెళ్లి కూడా చేసినాం, వాళ్ళు కూడా వెల్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాకున్నది మొదటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కూడా ఆ భిక్షమే గౌడు ఆలేరు సేవకునిగా పనిచేద్దామనే లక్ష్యమే. ఆనాడనైనా అదే ఉంది, ఈనాడైనా అదే ఉంది. నా మీద ఎవరన్నా అంటే వాళ్ళకి నిజంగా కూడా పాపం తగులుతుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, మీరు గీతా కార్మిక కుటుంబం, గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చారు. ముఖ్యంగా ఆలేరు, భువనగిరి, జనగాం, ఈ మునుగోడు, ఈ ప్రాంతాలన్నీ కూడా తీసుకుంటే గౌడ సామాజిక వర్గం అత్యంత బలంగా ఉంటుంది. కానీ గౌడ సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో సరైన ప్రాధాన్యత లేదు. ఇది గౌడ నాయకుల యొక్క వైఫల్యమే అంటే మీరేమంటారు? ఇప్పుడు నేను ఒక్క కులం గురించో లేకుంటే దీని గురించో అంటే మీరు గౌడ సామాజిక వర్గం కాబట్టి గౌడ బిడ్డనే, నేను తాళ్ళెక్కిన కార్మికుల కష్టాలు తెలుసు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు తెలుసు. నేను పొలం దున్నా, గొర్రు కొట్టినా, నాగలు దున్నా, పారబట్టి ఒరం తీసిన. రాజకీయంగా ఎదగడంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు విఫలమవుతున్నారు అంటే వాళ్ళలో నాయకత్వం పట్టిన లేనట్ట. విఫలమవుతురు అంటే అనేక కుట్రలకు బలైతున్నప్పుడు దాన్ని విఫలపెట్టి. నేను ఎందుకంటున్నా అంటే మొన్న భువనగిరి ఎంపీ ఎన్నికల్లో బూర నరసయ్య గౌడ్ గారు గౌడ సామాజిక వర్గం నుంచి, బలమైన సామాజిక వర్గం నుంచి చేశారు. మరోవైపున మీ పార్టీ నుంచే మా కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు పోటీ చేసిన, అయినా కూడా బీసీలు గెలవకుండా మిగిలిన వాళ్ళు గెలవడంలో ఆంతర్యం ఏమిటంటారు? అంటే వాస్తవంగా ఏంటంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బూర నరసయ్య గౌడ్ గారికి చాలా ఓట్లు వచ్చినాయి. సరే, క్యామలేశం గారు కూడా వచ్చినాయి. అంటే గౌడ సామాజిక వర్గానికి ఎందుకు విఫలమవుతున్నారు అంటే విఫలం అనేది కాదు, కుట్రలకు బలవుతున్నారు. కుట్రలకు బలెందుకు అవుతున్నారు అంటే వీళ్ళు నిజంగా గెలిస్తే మా అధికారం ఉండదో ఏమో, మా పెత్తనం నడవదో ఏమో, వీళ్ళు ధిక్కార స్వరంతో ప్రజల వైపు ఉంటారో ఏమో, ప్రజల వైపు ఉండి నిజంగా మేము పనిచేస్తలేమనే దాని మీద ఎత్తి చూపుతారేమో అనే భయంతో వాళ్ళు కుటిల యత్నాలు చేసి ఓడగొట్టింది తప్ప విఫలయత్నం కాదు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గానికి వస్తే, ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ అనే ఒక వరలో 2 కత్తులు ఇమడవు, కానీ ఇప్పుడు 2 కత్తులు ఉన్నాయి. గొంగిడి దంపతులు ఒక కత్తి అయితే మీరు ఒక కత్తి. మీరు ఇమడగలుగుతున్నారా? లోపల ఘర్షణ పడుతున్నారా? ఘర్షణ అనేది అయితే నాకైతే లేదు. ఘర్షణ అనేది ఉంటే మొన్న వాళ్ళకే సీట్ వచ్చింది. కేసీఆర్ గారు ఇగో ఈ సీట్ ఇచ్చిన నాకు ఇవ్వకుండా 2 సార్లు నేను పార్టీలకు వచ్చినా నాకు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా వీళ్ళకు పని చేయాలంటే పార్టీ కాబట్టి పార్టీకి పని చేస్తాం. కానీ 2 కత్తులు ఇమడవు కదా. అంటే వర ఏముంది, కత్తి ఏముంది, ఎవరికి చేసే పని, ఎవరికి చెప్పే పని, ఎవరికి ఏ విధంగా రాజకీయ అంశాలలో అవకాశం కల్పించాలనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు, కేటీఆర్ గారికి కూడా బాగా తెలుసు, హరీష్ రావు గారికి కూడా బాగా తెలుసు. అందరికీ అవకాశాలు వస్తాయి. భిక్షమయ్య గౌడ్ గారు, నేను చాలా సూటిగా అడుగుతున్నాను. రాజకీయ వైరం అనేది గొంగిడి దంపతులకు మీకు రాజకీయ వైరం ఉంది. అవకాశం వస్తే వాళ్ళు మిమ్మల్నైనా రాజకీయంగా పక్కకు పెట్టాలి, మీకు అవకాశం వస్తే మీరైనా వాళ్ళని రాజకీయంగా పక్కన పెట్టాలి అనే ఆలోచనతో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. అంటే మేము పాలోళ్ళం కాదు, పగోళ్ళం కాదు, కొట్లాడుకుంటున్నాం కాదు, లేకుంటే ఏం కాదు. పార్టీలో అనేక రకాల వైరుధ్యాలు ఉంటాయి. ఉన్నప్పటికీ ఎవరికి కాదు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. వాళ్ళైనా మేమైనా మాకు ఎటువంటి గతంలో కంటే ఆలేరు నియోజకవర్గంలో మీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందుకు పైనుంచి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఎవరికి గ్రీన్ లేదు, రెడ్ లేదు, ఎవరికి వచ్చింది లేదు, ఎవరికి పోయింది లేదు. అది 4 ఏళ్ల నాడు ఎవరికి ఇస్తారో డీలిమిటేషన్ అవుతుంది అంటారు. దాని తర్వాత ఏం జరుగుతుందో అవన్నీ అప్రస్తుతం. నేను మాత్రము ఎప్పుడు చూడు ఓడిపోయినా గెలిచినా ప్రజల సంక్షేమం కోసం ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తిగా నేను రాజకీయాలకు వచ్చిందే. ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారా? అరే ఆశించడంలో తప్పే లేదు కదా, ఎందుకు ఆశించవు? నేను
రాజకీయం చేస్తున్నా, నేను లేకుండా ఉన్న సన్నాసులు లెక్క నేను సన్నాసిని కాదు కదా. ఇంతకాలం పాటు ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని నిర్మించిన మేము ఈ రోజున భిక్షమయ్య గౌడ్ అనే నాయకుడు రావడం వల్ల మేము నష్టపోతాము అనేటటువంటి ఆలోచన కూడా వారిలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇక అది వారి వ్యక్తిగతం, నాకు తెలియదు, నేను ఇనలేదు కాబట్టి నేను ఎందుకు అనాలి. కానీ అంటే వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పార్టీలో ఈ రోజున మీరు వచ్చి కూర్చుంటే జీర్ణించుకోగలుగుతారంటారా? ఇప్పుడు ఎవరు నిర్మాణం చేయరు. ఎవరు నిర్మాణం చేసినా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తాం. కాబట్టి అంతిమంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నాయకత్వంలో పనిచేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా పోటీ చేయాలనే లక్ష్యం అందరికీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెయ్యరు, ఎలా నడిపిస్తారు, ఎలా వాడుకుంటారు అనేది మనకు తెలియదు. భవిష్యత్తులో వారు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు 100% ఇదివరకు కట్టుబడును, ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటాం. ఇంకో మాట ఏంటంటే, నేను ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ ఉంటా. నాకు పదవులు ముఖ్యం కాదు. నేను భిక్షమయ్య గౌడ్ అంటే ప్రజా సేవకుడు మాత్రమే, నేను లీడర్ను కాదు, నేను సేవకుడిని మాత్రమే. నేను ఆ లక్ష్యంతోనే వచ్చిన రాజకీయాలకు. నేను వ్యాపారం చేసుకుంటే 100 కోట్లు సంపాదించుకునేవాడిని. కానీ నేను పేద వర్గాల నుంచి వెళ్ళి, కష్టపడినటువంటి వర్గాల నుంచి వెళ్ళి నేను పుట్టినటువంటి కానీ కాబట్టి ఏదైనా ఈ వర్గాలకు, ఈ పేద వర్గాలకు ఏమైనా న్యాయం చేయగలుగుతామో ఏమో. ఖచ్చితంగా ఒక రాజకీయంగా ఒక అధికారం ఉంటే చాలా మందికి మరి వాళ్ళకు పనులు చేయగలుగుతాం. వాళ్ళ ఆర్థిక అంశాలు ఒకటే కాకుండా వాళ్ళకు అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామనే లక్ష్యంతో మేము రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు. చివరిగా ఒక ప్రశ్న భిక్షమయ్య గౌడ్ గారు, మీరు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానన్న నమ్మకం మీకు ఉందా? ఒకవేళ ఉంటే ఆలేరు నియోజకవర్గానికి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఏదున్నా మిగిలిపోయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎవరు చేసినా మేము ఇది చేస్తున్నామన్నా, వాళ్ళు అది చేస్తున్నామన్నా, వీళ్ళు ఇది చేస్తున్నామన్నా, ఎప్పటికప్పుడు అన్ని అవసరాలు ఇంకా ఆలేరుకు కావాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఆలేరు నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేస్తామా, ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేస్తామా అనేది ఒక అంశం. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగా ఖచ్చితంగా ఈసారి మాత్రం అసెంబ్లీలో అడుగు పెడతాం. ఎక్కడి నుంచి వెళ్ళి ఏంటిది ఏందనేది అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాసేవకునిగా ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం, ప్రజాసేవ చేస్తాం. ఆ లక్ష్యమే అది. ఎందుకంటే నేను ఆ లక్ష్యంతోనే వచ్చాను. మళ్ళొకసారి చెప్తా, నేను ఏం లేక రాజకీయాలకు రాలే. నాకు తెల్ల రేషన్ కార్డు ఉండో, లేకుంటే నేను పేద ఉండి, లేకుంటే ఎక్కడ ఏం డబ్బులు లేకుండా, ఇల్లు లేకుండా, జాగా లేకుండా ఓ కారు కొనుక్కోలే స్థితిలో ఉన్నప్పుడు నేను రాజకీయాలకు వస్తే మీరు చెప్పినటువంటి మాట సై. కానీ నేను అన్ని ఆర్థిక పరిపుష్టితోనే ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో నేను వచ్చినాను. కాబట్టి ప్రజాసేవ బరాబర్ చేస్తాను.